ఇలాగా కమర్షియల్ అన్ని మేమే తీస్తాం. అది మీ అందరు మీడియా మిత్రులు తెలుసు, అందరు తెలిసిన సమస్య ఇదంతా. అయితే ఈ రామ్కి వాళ్ళు ఏమన్నారు, ఫస్ట్ లోన మేము డంపింగ్ యార్డ్ నుంచి చెత్త సేకరణ చేసి మేము ప్రభుత్వానికి నీట్నెస్ గా పెడతామని వాళ్ళు ఎంటర్ అయ్యడం జరిగింది. అయితే మధ్యలో వాళ్ళు ఏంటంటే మాకు దీంట్లో లాభాలు లేవని అని ఆఖరికి హోటల్లో చెత్త ఇప్పుడు మన బండ్లు నడుస్తున్నాయి. ఇప్పుడు వాళ్ళు చెప్పేది ఏంటంటే రేపటి నుంచి మీ బండ్లు అవసరం లేదు, 1 తారీఖు నుంచి మీ బండ్లు అవసరం లేదు, మేమే బ్యాటరీ బండ్లు పెట్టుకొని మేమే తోలుకుంటాం, మేమే చెత్త తీసి మేమే డబ్బులు తీసుకుంటాం. దీంట్లో మొత్తానికి మీరు ఇన్ని రోజులు బతికిరు కదా, వదిలేసి వెళ్ళిపోవాలనేటట్టుగా మాట్లాడతారు. మొత్తం మీద మా కడుపులు కొట్టనీకే రామ్కి వ్యవస్థ జిహెచ్ఎంసీ అడ్డం పెట్టుకొని మొన్న దాకా గొడవ చేసింది. అప్పుడే కార్మికులు అందరం కలిసి, కార్మిక నాయకులు కార్మికులు అందరం కలిసి ఉద్యమాలు చేసి దీన్ని ఆపుకోవడం జరిగింది. 3 కమిషనరేట్లు మన కమిషనర్లు కూర్చొని మనకి ఏమైనా హామీ ఇచ్చారు 6 నెలల కిందట, లేదు మీకు ఎప్పుడు రాము, మీ జోలికి రారు ఎవరు, మీ పని మీరు స్వచ్ఛందంగా చేసుకోవచ్చు అని చెప్పడం జరిగింది 4 నెలల కిందట. తర్వాత ఇప్పుడు వాళ్ళ మాట రామ్కి వాళ్ళని మనం ఎవరం స్పందించట్లేదని, వాళ్ళ మాటకి ఎవరు పట్టించుకోవడం లేదని ఇప్పుడు పొల్యూషన్ బోర్డు పేరు మీద మళ్ళా వేరే ముసుకేసుకొని మొత్తం మీద మీరు ఎవరు చేయకూడదు, మొత్తం మేమే చేసుకోవాలి, మేమే మీరు వెళ్ళిపోవాలి ఇక్కడ నుంచి అని మైఫిల్ హోటల్కి మొన్న మన కమిషనర్ గారే వెళ్ళి అడిషనల్ కమిషనర్ గారే కాప్రా సర్కిల్ రూపాయి జీతాలు ఇచ్చింది లేదు ఇక్కడ. స్వచ్ఛందంగా 4500 ఆటోలు ఇవ్వడం జరిగింది గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి, మా స్వచ్ఛాట కార్మికులకి. దానికి తోడు మేము ఒక్కొక్కరము సొంతంగా ఎవరంతకు వాళ్ళు బండ్లు సొంతంగా డబ్బులు ఈఎంఐలు పెట్టి బండ్లు కొనుక్కొచ్చుకొని వర్క్ చేసి మేము స్వచ్ఛ హైదరాబాద్గా మార్చడం జరుగుతుంది. ఈ రోజున రామ్కి వ్యవస్థ 3 కమిషనరేట్లు అయ్యేసరికి వీళ్లకు ఇంకా వాళ్ళు తినే సంపాదన తక్కువ వచ్చి కార్మికుల పొట్టలు కొట్టనీకే ఇంకా మాకు సంపాదన కావాలి, మేమే బతకాలా అనేటట్టుగా వీళ్ళు దౌర్జన్యంగా ఈరోజు లాక్కోవడం జరుగుతుంది. మా కార్యాచరణ మా పని మమ్మల్ని చేయనిస్తే మేము ఎలాంటి అభ్యంతరం లేదు, మాకు డంపింగ్ యార్డ్ల వరకు ఉంటే మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. వాళ్ళు ఏమైనా మా కడుపులు కొట్టనే పెద్ద ధర్నా చేసి ఉద్యమాలు చేసి మందితో ఉద్యమాలు చేస్తాం, మా ప్రాణ త్యాగాలకనే ఎక్కడం, మా కడుపులు కొట్టనీకి వస్తే మాత్రం. కమిషనర్ గారు మీ ముందరే మేము ధర్నా కూర్చోవడం జరిగింది. కమిషనర్ గారు చెప్పింది ఏంటంటే 5 గంటలకు వస్తాను, 5 గంటలకు రావాలన్నారు. తర్వాత 10 మంది అన్నారు, చెప్తున్నారు. సాయంత్రం 5కి మనకు టైం ఇవ్వడం జరిగింది. సాయంత్రం ఏ విషయం ఆయన దగ్గర క్యారెట్ ఇవ్వకపోతే మేము ఉద్యమాలకైనా సిద్ధంగా ఉన్నాం. ఈ రోజు ఇప్పుడు కమర్షియల్ ఇప్పుడు మీరు ఉద్యోగం చేస్తారు, రామ్కి బండ్లు వాళ్ళు స్వచ్ఛందంగా ప్రైవేట్ చేసుకొని వెళ్ళిపోతారు, మరి మీ పరిస్థితి ఏం కావాలి?